వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషేధము? వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకొచ్చి పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వ దేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణము. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుని చూసి మోహించి పరిణయం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తాడు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నదెవరు? రఘుకుల తిలకుడు మానవావతారం ఎత్తి పరిపూర్ణమైన మానవుడిగా జీవించి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తల్లి జన్మించిన ప్రదేశం స్వర్గం కన్నా పరమోత్తమమైనవి అని చెప్పాడు. లక్షణ విభూషణులతో లంకలో ప్రవేశించిన అనంతరం లంకలోని ఐశ్వర్యము, బంగారము, వజ్రభవంతులను శ్రీరామునికి చూపించి ఆహా, అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైంది, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని శ్రీరాముడితో అంటే ఆ సమయమున శ్రీరాముడు మృదు మధురంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పలికాడు.